పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగును గాక. ఇటు కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు. ఈరోజు మనము యోనా అనే భక్తుని గురించి ధ్యానము చేద్దాం. యోనా అనగా పావురము అని అర్థం ఆ పేరుకు. ఇక్కడ మనం యోనా గ్రంథము చూసినట్లయితే మొదటి అధ్యాయములో మరి 2వ వచనము, నినివే పట్టణస్థులు దోషము నా దృష్టికి ఘోరము గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. దేవునికి స్తోత్రాలు. దేవుని బిడ్డ, ప్రతి దేవుని బిడ్డ కూడా మరి యోనలా మరి దేవునితో సంబంధం కలిగి ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇక్కడ యోనతో దేవుడు సూటిగా ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. దేవుడు ఒక పని యోనకు అప్పగించాలని చెప్పేసి ఆ పని యోనే చేయగలుగుతాడని నమ్మి దేవుడు యోనతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన గనుక నీవు లేచి మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించమంటున్నాడు. అంటే ఆ పట్టణము దేవుని దృష్టికి పాపం చేసింది కనుక ఆ పట్టణస్థులకు ఒక భయంకరమైన పరిణామం జరగబోతుందని చెప్పమని చెప్పేసి దేవుడు యోనకు అప్పగించినప్పుడు, ఇదంతా మీరు వినే ఉంటారు, మీకు తెలిసిన భాగమే, కొత్తదేం కాదు. కానీ కొన్ని విషయాలు మనము ధ్యానం చేద్దాం. ఇక్కడ అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషునకు పట్టణముకు పారిపోవాలని యోన యొప్పేకు పోయాను. ఇక్కడ దేవుడు ఏమో నినివే పట్టణస్థులు పాపం చేస్తున్నారు కనుక మరి వారికి వెళ్ళి చెప్పుమని చెప్పేసి దేవుడు అతనికి పని అప్పగిస్తున్నాడు. అయితే ఇక్కడ యోన ఏం చేస్తున్నాడు? ఆయన మరి తర్షీసు పట్టణమునకు పారిపోవాలని చెప్పేసి మరి ఆ తర్షీసు పోయే ఓడనికి తర్షీసుకి వెళ్ళిపోతున్నాడు. గమనించండి, దేవుడు అప్పగించిన పనిని నిర్లక్ష్యం చేస్తున్నాడు. దేవుడు అంటే మరి ఇష్టమే అన్నట్టున్నాడు, కానీ దేవుని మీద సరైన భక్తి కనబడతలేదు. దేవుని పని చేయడానికి మరి వెనుకాడుతున్నట్టు మనము చూస్తున్నాం. ఇక్కడ ఆయన ఓడలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఏమి జరిగిందంటే 4వ వచనంలో, యెహోవా సముద్రం మీద పెద్ద గాలిని పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవున గతి వచ్చెను. ఇక్కడ యోనా నినివే పట్టణం పొమ్మంటే తర్షీషు పోతున్నప్పుడు యోనాతో మాట్లాడింది ఎవరంటే యెహోవా దేవుడు. ఆ దేవుడు మరి చెప్పిన మాట యోన విననందున యోనాకే వ్యతిరేకంగా ఈ యొక్క ప్రకృతిని దేవుడు మారుస్తున్నాడు. దేవునికి స్తోత్రాలు. చూడండి, ఇక్కడ యెహోవా సముద్రం మీద గాలి పుట్టించిండట. దేవుడే గాలి పుట్టించిండు. అయితే ఓడ నడిపేటైన అంత వాతావరణం బాగున్నదని చూసుకున్న తర్వాతనే వాళ్ళు బయలుదేరుతారు. అరే, చూసుకున్నప్పుడు మరి వాతావరణం బాగుండే కదా, ఇప్పుడెందుకు ఇట్లా అవుతుంది అని వాళ్ళు అనుకునే అవకాశాలు కూడా ఉన్నవి. అయితే ఇక్కడ పెద్ద తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చెను. కాబట్టి నావికులు భయపడి ప్రతివాడు తమ తమ దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకి అందులో సరుకులను సముద్రంలో పారవేసిరి. అయితే మహాపట్టణమునకు వెళ్ళి సరుకులు కొనుకొచ్చుకుంటున్నారు. వాళ్ళ మరి ఇంట్లోకి అవసరమైన ప్రతి వస్తువును కొనుకొచ్చుకుంటున్నారు. అయితే వాళ్ళకు తిండికి సంబంధించిన వాళ్ళ ఇంట్లో రాశికి సంబంధించినంతా ఈ సముద్రం మీద జరుగుతున్న దాన్ని బట్టి ఓడేదో మునిగిపోతుందని చెప్పేసి వాళ్ళు తినవలసిన పదార్థాలు వస్తువులన్నిటినీ ఓడలో నుంచి ఆ నీళ్ళలో పడేసిండ్రు. ఒక దేవుని బిడ్డ ద్వారా ఎంత పరిణామమో, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి కానీ ఇతనికి మేలుకరంగా ఉండని పరిస్థితిలో ఉంటున్నారు ఈరోజు కూడా దేవుని బిడ్డలు. అందుకే వారి జీవితంలో వ్యతిరేకమైన పరిస్థితులు కలుగుతాంటాయి. ఇక్కడ చూసినట్లయితే వారిలో ఉన్న మంచి గుణం ఏంటిదంటే, కాబట్టి నావికుడు భయపడి ప్రతివాడు తమ తమ దేవతను ప్రార్థించిండ్రు. అన్యులుగా ఉంటున్న వ్యక్తులు వాళ్ళు రక్షించాలని ఆ యొక్క మరి సముద్రం మీద నుంచి ఆ తుఫాను ఆగాలని వారి వారి దేవుళ్ళను ప్రార్థించింది. కానీ ఈ వ్యతిరేక పరిస్థితిలో నేను కూడా నా దేవునికి ప్రార్థన చేస్తానన్న ఆ ఆ యొక్క ఆ ఆలోచన లేకుండా ఈయన ఎలా చేస్తున్నాడంటే చూద్దాం మనము. అంతలో 7వ వచనం, అంతలో ఓడ వారు ఎవరిని బట్టి ఈ కీడు సంభవించినది తెలియటకై మనము చీట్లు వేద్దాము రండి అని ఒకరితో ఒకడు చెప్పుకొనగా
చీట్లు వేయగా చీటి యోనా మీదికి వచ్చెను. దేవునికి స్తోత్రాలు. వాళ్ళు చీట్లు వేస్తున్నప్పుడు ఏం జరిగిందంటే, ఆ చీటి అనేది ఎవరి ద్వారా ఈ యొక్క మరి గాలి తుఫాను వచ్చింది అని చూసినప్పుడు, ఆ చీటిలి యోనా పేరు మీద వచ్చిందట. అంటే దేవుని బిడ్డ అనేకులకు ఆశీర్వాదకరంగా, మేలుకరంగా, రక్షించే వ్యక్తిగా ఉండాలి గానీ, దేవుని బిడ్డతోటే విపత్తులు, పరిణామాలు, ఇతరులు బాధపడే ఆ పరిస్థితులు ఈరోజు మనం చూడగలుగుతున్నాం. ఈరోజు గూడా చాలామంది దేవుని బిడ్డలు గూడా దేవునికి లోబడతలేరు. దేవుడు నమ్మి అప్పగించాలని చూస్తున్నప్పుడు, ఆ పని చేయడానికి ఇష్టపడక వెనకడుగు వేయడము, ఆ పని టైంలే వేరే ప్రోగ్రామ్స్ పెట్టుకోవడము, ఇలా చాలామంది జీవితాలు మనం చూడగలుగుతున్నాం. ఎందుకంటే ఏ మనుషుడు నశించిపోవద్దని దేవుడు అనుకుంటున్నాడు. కానీ ఈ మనుషుడు మాత్రం దేవునితో సంబంధం ఉన్నది. దేవుడు మాట వినగలడు. కానీ దేవుడు చెప్పిన పని మాత్రం చేయట్లేదు. ఈరోజు కూడా చాలామంది దేవుడు అప్పగించిన పని చేయకుండా మరి వేరే పనులు చేయడానికి సిద్ధపడుతుండటం మనం చూడగలుగుతున్నాం. అక్కడ గమనించినట్లయితే ఏమంటున్నారంటే 8వ వచనంలో, కాబట్టి వారు అతన్ని చూసి, ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించినది? నీ వ్యాపారం ఏమిటి? నీవెక్కడి నుండి వచ్చితివి? నీ దేశమేదో, నీ జనమేదో, నీ సంగతంతయో మాకు తెలియజేయమనెను. ఇక్కడ చూసినట్లయితే మరి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో వాళ్ళు అడుగుతున్నారు, "నువ్వెక్కడికెళ్ళొస్తున్నావు? మరి మీ యొక్క మరి కుటుంబం ఏంటి? నీ పనేంటి? నీ వ్యాపారం ఏందని" చెప్పేసి అంటున్నారు. ఇక్కడ ఇంకొక మాట మనం గమనించినట్లయితే 5వ వచనంలో, ఓడ చులకనగా చేయుటకు అందులో సరుకులు సముద్రంలో పడవేసిరి. అప్పటికి యోనా ఓడ దిగువ భాగున పోయి పడుకొని గాఢ నిద్రపోయాను. పరిస్థితులేమో విపరీతంగా ఉంటున్నాయి. లోకం మీదకి విపత్తులు, శ్రమలు అన్నీ వస్తున్నాయి. కానీ దేవుని బిడ్డలు ఇప్పటికి కూడా వాటిని గమనించి వాటి కొరకు ముందడుగేయడం కాదు గానీ, ఈ ప్రకారంగా మరి యోన గదా ఓడ దిగువ భాగంలో పోయి పడుకున్నట్టు, అంటే ఎవరు కనబడొద్దు, ఎవరికీ నేనెవరో తెలవద్దని చెప్పేసి దేవుడేమో అతన్ని అందరికి పరిచయం చేయాలని దేవుడు చూస్తాడు. ఈయన మాత్రము ఎవరికీ కనబడొద్దని ఈయన చేసిన తప్పు కప్పించుకోవడానికి దాక్కుంటున్నాడు. ఆయన ఎంత దాక్కున్నా గానీ ఓడ నాయకుడొచ్చి ఏమంటున్నాడు? "ఓయ్ నిద్రపోతా" అంటున్నాడు. గమనించండి ఇక్కడ. కనుక అంత ఘోరమైన మరి పరిస్థితి మన యోనా గారు తెచ్చుకున్నాడు. కనుక ఇక్కడ చూసినట్లయితే, "ఓయ్ నిద్రపోతా, నీకేమి వచ్చినది? నువ్వు లేచి నీ దేవునికి ప్రార్థన చేయము." మన దేవుడు గొప్పవాడు. మనము ప్రార్థన చేస్తే ఏదైనా అద్భుతము జరుగుతది. అయితే వీళ్ళకు ఇంక సువార్తను ప్రకటించలే కానీ, వాళ్ళకు మరి ఏమో ఈయన దేవుని ద్వారా మనం రక్షించబడతాము కావచ్చని, ఈయన అనేకులకు దేవుని కోసం చెప్పి ప్రార్థన చేపియలే గానీ, వాళ్ళే ఒక క్రైస్తవ బిడ్డకు మీ దేవునికి ప్రార్థన చేయమని చెప్పే పరిస్థితికి ఈ దేవుని బిడ్డలు తెచ్చుకుంటున్నారు ఈ రోజులలో. దేవునికి స్తోత్రాలు. మనము చేసి అనేకుల జీవితాలలో మరి దేవుడిని చూపించి వాళ్ళు ఆశీర్వాదకరంగా ఉంటారు. మనం ఉండాలి గానీ, మనకి ఇంకోళ్ళు చెప్పేటట్టు అన్యులు చెప్పే కాడికి వస్తున్నది మన విశ్వాస జీవితంలో కూడా. కనుక ఇక్కడ ఏమి జరిగిందంటే, అతడు వారితో ఇట్లా అన్నాడు, "నేను హెబ్రీయుడను, సముద్రమునకు భూమికి సృష్టికర్త అయిన ఆకాశమందును దేవుడైన యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను" అంటున్నాడు. ఏం చెప్తున్నాడు? ఏం చెప్తున్నట్టు ఆయన హెబ్రీయుడట. రెండోది ఏంటిది? సముద్రమునకు భూమికి సృష్టికర్త అయిన ఆకాశమందున దేవుడైన యెహోవా యందు నేను భయభక్తులు గలవాడను. అంటే ఏమి భయం ఉన్నది? ఏడ భక్తి ఉన్నది? బయటోళ్ళు చూసేటట్టుగా భయపడ్డట్టు చేయడము, భక్తి చేయడం. అంతేగాని వ్యక్తిగతంగా చాలామందికి భయం లేదు, భక్తి లేదు. బయటోళ్ళు చూసేటట్టే అట్లా కనబడతాంటారు. కనుక ఈయన ఈ సాక్ష్యం ఏదో ముందే ఓడలేపితే బాగుండేది. ప్రైజ్ ద లార్డ్. ఓడ వలన కొద్దిమందన్నా ప్రభువు తెలుసుకుందురు కావచ్చు. ఎప్పుడు? ఎవరి 5వ వచనంలో, భయపడి ప్రతివాడు తమ తమ దేవతలను ప్రార్థిస్తున్నప్పుడు ఈయన కూడా లేచొచ్చి నేను సృష్టికర్తైన దేవుని బిడ్డలని చెప్పేసి చెప్తే వాళ్ళు కూడా ఈ దేవుని ప్రార్థన చేతురు కావచ్చు. కనుక ఈ రోజుల్లో క్రైస్తవులు చాలామందిని చేతులకెళ్ళి మరి దిగజార్చుకుంటున్నట్టు మనం చూస్తున్నాము. దేవుని కోసం చెప్పే టైంలో దేవుని కోసం చెప్పట్లేదు. దేవుని అవకాశం దేవుడిచ్చినదని ఉపయోగించుకోక ఏమైనా నిద్రకు, మన సొంత పనులకు చాలా అవకాశాలు ఇస్తున్నాం. కనుక ఈ దేవుని బిడ్డ
ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండాలి గానీ, ఈయన ద్వారానే వాళ్ళ రాశన, వాళ్ళు తీసుకొచ్చుకున్న సరుకులు మనుడు చేయబట్టికనే నష్టపోవడం జరిగింది వాళ్ళు. క్రైస్తవుల ద్వారా ఇతరులకు నష్టం జరగద్దు. క్రైస్తవుల ద్వారా ఇతరులు దీవెనకరంగా ఉండాలి. ఈరోజు చాలామంది జీవితాన్ని కూడా మరి మనం యోన ద్వారా పరిశీలించుకున్నట్లయితే అలానే కనబడుతున్నది. ఇంకా ఏమంటున్నాడంటే అంటున్నాడు 10వ వచనంలో, తాను యెహోవా సన్నిధి నుండి పారిపోచున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియజేసిగా వారు ఆ సంగతి తెలుసుకొని మరీ భయపడి నువ్వు చేసిన పని ఏమని అడిగిరి. ఒక అన్యుడు అడుగుతున్నాడు. దేవుని సన్నిధికెళ్ళి పారిపోతున్నంటే ఏం మనిషి? ఆళ్ళకన్నా ఆళ్ళ దేవుని మీద భయమున్నది. వాళ్ళకు వాళ్ళ దేవుని మీద భక్తుండి, ఆ ఓడలో ఉన్న ప్రతి ఒక్కరిని మీ మీ దేవతలు ప్రార్థించమంటాడు గానీ, ఈయనకు మాత్రము ఏమవుతున్నదట? ఆ! ఏమవుతుందట? యెహోవా సన్నిధి ప్రా పారిపోతునని చెప్తున్నాడు. ఆళ్ళకు భయమైంది. అరే! మాకన్నా నువ్వు ఘోరమే అని చెప్పేసి అనుకునే పరిస్థితి తీసుకొచ్చిండాయన. ఆళ్ళకు భయపడుతున్నారు. అబ్బా! మీ దేవుడు ఎంత గొప్ప దేవుడు. గంత గొప్ప దేవుని సన్నిధించి నువ్వు ఎట్లా పారిపోతున్నావు? అసలు నువ్వు ఏమన్నా అని చెప్పేసి వాళ్ళు అనవచ్చు బహుశా. కనుక దేవుని యొక్క వాక్యాన్ని గమనించినట్లయితే ఇక్కడ 11వ వచనం అంటున్నాడు. అప్పుడు వారు సముద్రం పొంగుచున్నది, తుఫాను అధికమవుచున్నది. సముద్రం మా మీదికి రాకుండా నిమ్మలించినట్లు మేము నీకేమి చేయవలెనని అతనిని అడగగా. ఏమంటున్నట? మరి సముద్రం పొంగుతున్నది. ఆ! తర్వాత తుఫాను అధికమవుతున్నది. ఇక ఓడ అనేది ఒకవేళ అది మునిగిందంటే మనమందరం చనిపోతాము. మరి మనం ఏం చేయాలి అని చెప్పేసి వీళ్ళు యోనను అడుగుతున్నారు. అంటే ఒక క్రైస్తవ బిడ్డకు సృష్టిలో ఉన్న సమస్తము దేవుని ద్వారా తెలుసు గనక క్రైస్తవ బిడ్డలు చెప్పగలరు. చెప్పుతే అప్పటిదప్పుడే మారుమనసు పొందే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈ క్రైస్తవ బిడ్డ ఏం చేస్తున్నాడంటే దేవుడుకు చెప్పిన మాటకు లోబడకుండా తాను మరి వేరే ప్రాంతానికి పారిపోతున్నట్టు మనం చూస్తున్నాం గనుక వాళ్ళకు భయమైంది. అరే! నువ్వు ఎంత ఘోరమైన వ్యక్తి అని భయమైంది. ఇక్కడ చూసినట్లయితే అప్పుడు వారు సముద్రం పొంగుతున్నది, తుఫాను అధికమవుతున్నది. ఎందుకు సముద్రం పొంగుతున్నది? తుఫాను అధికమవుతున్నదంటే ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనములో మనం చూసినట్లయితే అక్కడ 13వ వచనంలో ఆయన ఆజ్ఞనియ్యగా జలరాశులు ఆకాశములో పుట్టును అంటున్నాడు. అంటే దేవుడే ఆజ్ఞ ఇస్తాడు. ఆకాశం నుంచి మరి వాన కొట్టాలని చెప్పేసి. యెహోవాయే మరి మనకు వాక్యం ఉంది కదా! యెహోవా సముద్రం మీద దేవుడే. దేవుడు చెప్పుతున్నాడు. మనం అనుకుంటాం ఈ పరిస్థితులేంది, విపత్తులేంది, ఎందుకొస్తున్నాయంటే అది దేవుడే అనుమతిస్తున్నాడు. ఎందుకంటే ఎంత చెప్పినను దేవునికి లోబడక, విధేయులుగాక ఉన్నవారుకు ఇలాంటి పరిస్థితులే ఎదురైతా ఉంటాయి. కనుక దేవుని కొరకు చెప్పడానికి దేవుడు పంపిస్తే, దేవుడు సమయంలో ఈయన సొంత ఆలోచన ఉపయోగించిండు గనక విస్తారమైన సమస్యలు ఎదురవుతున్నాయి. తల్లిదండ్రులు దూరమైండ్రు. హ్మ్. దేవుడు గూడా ఆయన మీద కోపముతో ఉన్నాడు. ఆయన ఏ పని చేసినా కూడా శాంతి లేదు, సమాధానం లేదు. కనుక దేవుని బిడ్డతోటి ఇంత నష్టం అనేది బయటి వాళ్ళకు జరగద్దు. దేవునికి స్తోత్రాలు. ఇంకా దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే 12వ వచనములో యోనా నన్ను బట్టి ఏ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చును గనుక తెలిసి ఉన్నది. నన్ను ఎత్తి సముద్రంలో పడవేయుడి. అప్పుడు సముద్రం మీ మీదికి రాకుండా నిమ్మలించునని వారితో చెప్పాను. యోన ఏమంటున్నాడు? ఆ! ఈ యొక్క సముద్రము పొంగుతున్నది. ఇదంతా నన్ను బట్టే జరుగుతున్నది. ఎందుకంటే యెహోవా సన్నిధి నుంచి పారిపోతున్నా గనుక బుద్ధి చెప్పడానికే దేవుడు ఇది పెట్టినని నాకు అర్థమైంది. కనుక మరి అట్లా అర్థమైన వ్యక్తి ఇప్పటికైనాను ఆళ్ళందరిని పోగు చేసుకొని మోకరించి ప్రభా తప్పైంది క్షమించమని అడగచ్చు గదా! అడగట్లేదు. నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి అంటున్నాడు. అంటే సావనన్న సత్తా గాని దేవుని యొక్క పని సువార్త మాత్రం చెయ్య అనేవాళ్ళు ఈ రోజుల్లో చాలామంది ఉన్నారు. ఎవ్వరు కూడా సువార్త చేస్తారు. ఎవ్వరు కూడా దేవుని కోసం చెప్తలేరు. దేవుని పని అనేది అసలు ఎక్కువ జరగతనే లేదు. ఎందుకంటే ఎవ్వల పని వాళ్ళకైతుంది. ఎవ్వల బిజీ ఆళ్ళకైతుంది. మన సండే ప్రేయర్‌కెళ్ళాలని కొంతమంది అడిగితే కొద్ది పనుండే అందుకే పోలేని చెప్పేసి కూడా అంటున్న వాళ్ళు ఉంటున్నారు. ఒక మాట మనం గమనించినట్లయితే ఈయన ద్వారానే ఈ యొక్క తుఫాను వస్తున్న సంగతి ఈయనకు తెలుసు గనుక మరి ఈయన అందులో దునికి సావచ్చు గదా! నన్ను నెట్టివేయమని చెప్పేసి ఎందుకు అంటున్నాడు? అంటే ఆ నిందేదో ఆళ్ళ మీద పోవాలని చెప్పేసి. చూడండి ఒక దేవుని బిడ్డ ఆలోచనలు ఎంత ఘోరంగున్నాయి.
అంటే తప్పు చేసింది ఈయనే. ఇతరుల మీద నింద పోవాలి గానీ ఈయన మాత్రం దునికి చావడట. గమనించండి. ఎంత క్రైస్తవ జీవితంలో మొదట ఏమున్నది ఈయన జీవితంలో? దేవుని సన్నిధుల నుంచి పారిపోయే గుణం ఉన్నది. రెండవది పరిస్థితులు ప్రపంచమంతటా గలిబిలి జరుగుతుంటే కూడా రంజి లేకుండా పండుకునే గుణం ఉన్నది. మూడో గుణం ఏంటిదట? సర్వ సృష్టికర్త అయిన దేవుడైన యెహోవా బిడ్డే. కానీ ఆ బిడ్డ లెక్క లేడు. నాలుగోది ఏమంటున్నాడు? మీరు నన్ను సముద్రంలో ఎత్తి పాడేయండి అంట. అంటే చావాలని చస్తా గాని దేవుని పని మాత్రం చేస్తా అన్నట్టు ఆయన ఎక్కడ మాట్లాడతాడు. ఈరోజు చాలామంది కూడా సచ్చిన మంచే అన్నట్టు ఉంటారు గానీ దేవుని పనికి ఒక్కరు కూడా ముందడుగేయరు. కనుక ఇక్కడ ఏం జరిగిందంటే ఆహ్, కాబట్టి 18వ వచనం వారు యెహోవా నీ చిత్త ప్రకారంగా నీవే దీన్ని చేసితివని ఈ మనిషిని బట్టి మమ్మును లయము చేయకుందువుగాక, నిర్దోషిని చంపితమన్న నేరం మా మీద మోపకుందువుగాక అని యెహోవా. చూడండి, ఒక అన్యులు ఎప్పుడు కూడా ఆయనకు వారికి సువార్త చెప్పలేదు గానీ, ఒక అన్యులకు దేవుడు చేసిన ఈ కార్యాన్ని వాళ్ళు చూసి భయపడి ఏమంటున్నారంటే, యెహోవా నీ చిత్త ప్రకారమే ఇది నువ్వు చేసినవు. ఈ మనిషిని బట్టే, కానీ మమ్మల్ని చంపలేదు అని వీళ్ళు ఆయన దేవుని యొక్క సువార్త చేసి ప్రార్థన నేర్పియక ముందే అది జరిగిందాన్ని బట్టి వీళ్ళు మారు మనసు పొంది వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. దేవునికి స్తోత్రాలు. కనుక దేవుడు అంటున్నాడు, మరి మొదటి వారు అనేకులు కడపటి వారు అవుతారట, కడపటి వారు అనేకులు మొదటి వారు అవుతారట. ఇదే మొదటి నుంచి ఉన్న వ్యక్తి ఏమో దేవుని సన్నిధి నుంచి దూరం అవుతున్నాడు. అప్పటిదప్పుడు తెలుసుకున్న వాళ్ళు మాత్రము దేవునికి ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారు? ఇతన్ని చంపితమన్న నిర్దోషిని చంపితిమన్న నేరము మా మీద ఉండొద్దు అంటున్నారు. దేవునికి స్తోత్రాలు. ఇంకా మనం గమనించినట్లయితే 15వ వచనంలో యోవన ఎత్తి సముద్రంలో పడవేసిరి. పడవేయగానే సముద్రం పొంగకుండా ఆగెను. ఇది చూడగా మనుషులు యెహోవాకు మిగులు భయపడి ఆయనకు బలి అర్పించి మొక్కుబలి చేసిరి. దేవునికి స్తోత్రాలు. ఒక అన్యులకున్నంత భక్తి, ఒక అన్యులకున్నంత దేవుని మీద భయము, విశ్వాసము ఈనాటి క్రైస్తవ బిడ్డలకు ఉంటలేదు. గమనించండి ఇక్కడ. ఆయన నెత్తి సముద్రంలో పడేసినప్పుడు ఏం జరిగిందట? సముద్రం పొంగకుండా ఆగిందట. ఆగిపోయింది. దేవుడు ఆజ్ఞిచ్చిండు. మళ్ళా దేవుడే ఆపిండు. దేన్ని బట్టి అంటే వాళ్ళు చేసిన ప్రార్థన. ఒక అన్యుడు కొత్తగా ఏది ప్రార్థన చేస్తే దేవుడు విని అప్పటిదప్పుడే అద్భుత కార్యం చేయడానికి దేవుడు సిద్ధపడతాడు. కనుక యోననెత్తి అలా పడేసి వీళ్ళకు యోన ఏమి దేవుని కోసం చెప్పలే గానీ వీళ్ళేం చేసిర్రట? దేవునికి బలి అర్పించి దేవుణ్ణి మొక్కిర్రట. దేవునికి స్తోత్రాలు. అంతకుముందు చూసినట్లయితే అక్కడ భయపడి ప్రతివాడు తమ తమ దేవుళ్ళకు ప్రార్థన చేసిండ్రు. కానీ ఇక్కడ చూసినట్లయితే యోనా జీవితంలో జరిగినదాన్ని చూసి యెహోవాకు ప్రార్థన చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక సరైన విధానంలో క్రైస్తవులు ఉన్నట్లయితే బయటి ప్రపంచము తప్పకుండా దేవుని విశ్వసించగలరు. ఇంకా మనం దేవుని యొక్క వాక్యాన్ని గమనించినట్లయితే 17వ వచనం గొప్ప మత్స్యం ఒకటి యోనాను మింగవలెనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యం యొక్క కడుపులో ఉండెను. ఇది కూడా దేవుడే నియమించాడు. కనుక దేవునికి తెలవకుండా ఏది జరగదు. ఏదో జరుగుతున్నదంటే మరి దేవుని చిత్తమనుండా లేదంటే మనము దేవునికి ఏదన్నా వ్యతిరేకంగా జీవిస్తేనే ఇది జరుగుతుందని మనం గమనించాలి. కనుక దేవుడు అతని మరణానికి అప్పగించలేదు గానీ ఒక చూడండి, ఒక జంతువు కూడా కాదు, అది చాప. నీళ్ళలో ఉన్న చాప దేవుని మాట వింటుంది గానీ ఈరోజు దేవుని నమ్ముకున్న దేవుని బిడ్డలు మాత్రం దేవుని మాట వింటలేరు, విధేయులవుతలేరు, దేవునికి లోబడతలేరు. అన్యులు దేవునికి విన్నారు, విధేయులైన లోబడ్డారు. కానీ యోనా మాత్రం ఇంకా అదే స్టాండర్డ్‌లో ఉంటున్నాడు. అదే విధంగా 2వ అధ్యాయం మనం గమనించినట్లయితే ఆ మత్స్యము కడుపులో యోనా యెహోవాకి ఇలాగ ప్రార్థన చేసింది. నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భం నుండి నేను కేకలు వేయగా నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన సముద్రంలో పడవేసి ఉన్నావు. దేవునికి స్తోత్రాలు. ఏమంటున్నాడట ఇక్కడ? ఇంకొక మిస్టేక్ చేస్తున్నాడు. ఏమిటా మిస్టేకు? చూడండి దయచేసి దేవుని యొక్క వాక్యాన్ని. ఏమంటుంటారైనా? నీవు నన్ను అగాధమైన సముద్రములో పడవేశావు. ఇక్కడ యోనాను దేవుడు పడేసిండా? యోనా దునికిండా? ఆయనే నన్ను
ఏమంటుండు ఇక్కడ? హ్మ్. యోన నన్ను బట్టి గొప్ప తుఫాను మా మీదికి వచ్చేనని నాకు తెలిసిన గనుక నన్ను ఎత్తి సముద్రంలో పడవేయమని అన్నాడు. ఇప్పుడు మళ్ళా నన్ను పడవేసినవని దేవుని అంటున్నాడు. కనుక తప్పులు చేస్తున్నారు. మళ్ళా దేవుని మీద నిందలు మోపుతున్న క్రైస్తవులు కూడా ఉన్నారు ఈ రోజులలో. దేవునికి స్తోత్రాలు. కనుక ఇక చూసినట్లయితే ఆ! 2వ అధ్యాయం 5వ వచనంలో ప్రాణాంతం వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి. సముద్రాగాధం నన్ను ఆవరించున్నది. సముద్రపు నాచు నా తల చుట్టున్నది. నేను మన్నెన్నటికీ ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి పర్వతముల పునాదులలో నేను దిగియున్నాను. నా దేవా యెహోవా నీవు నా ప్రాణము కూపం నుండి పైకి రప్పించి ఉన్నావు అంటున్నాడు. అంటే ఆ చాప కడుపులో ఉన్నప్పుడు దాని యొక్క ఎముకలు గిట్ల తాకవచ్చు. ఆ ఎముకలను చూసి ఏమంటున్నాడు ఆయన? ఆ! ఏమంటున్నాడు? భూమి గడియలు వేయబడును అంటున్నాడు. భూమి గడియలు. ఆ చాపలో ఉన్న ఎముకలు తాకుతంటే భూమి గడియలు అని చెప్పేసి అంటున్నాడు. కనుక ఇక్కడ చూసినట్లయితే మరెన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడినయి. పర్వతములలోనికి నేను దిగియున్నాను. నా దేవా యెహోవా నీ ప్రాణమును కూపం నుండి పైకి రప్పించి ఉన్నావు. కూపం నుండి నాకు ప్రాణము నాలో మూర్ఛిల్లింది. నేను యెహోవాకు జ్ఞాపకం చేసుకుంటిని. నీ పరిశుద్ధాలయం యొద్దకు వచ్చిన మనవి వచ్చెను. అసత్యమైన కనుక దేవుని యొక్క ప్రార్థన ఈ ప్రార్థన ఏదో ఈ ప్రార్థన ఏదో నేను హెబ్రీయుడను, సృష్టికర్త దేవుని కుమారుడను అని చెప్పేసి వాళ్ళకి చెప్పినప్పుడు ఇదే ప్రార్థన అప్పుడు చేస్తే ఇంత పరిస్థితి జరగకపోవు గదా! కనుక క్రైస్తవులు బాగా పానం మీదకొచ్చినంక ప్రార్థన చేస్తారు గానీ, మరి అంతా మంచిగున్నప్పుడు ప్రార్థన చెయ్యరు. కనుక మన జీవితంలో కూడా కొన్ని దేవుడు అనుమతిస్తా అంటాడు. యెహోవాయే ఆ గాలిని పుట్టించినప్పుడు సముద్రం మీద మరి పొంగు అనేది వచ్చిందట. కనుక మన విశ్వాస జీవితంలో కూడా ఇక్కడ మనమే తప్పు చేసి దేవుని మీద నిందలేసే క్రైస్తవులు కూడా ఉన్నారు. కనుక నీవే నన్ను పడేసినవంటున్నాడు. అక్కడ దేవుడు ఏమి కూడా చేయలే. కనుక గమనించండి. అదే విధముగా 3వ అధ్యాయం మొదటి వచనం చూసినట్లయితే అక్కడ ఆ యొక్క మరి మత్స్యంకు దేవుడు ఆజ్ఞిచ్చినప్పుడు అది ఒడ్డుకు అతన్ని కక్కింది. మూడోదలు చూసినట్లయితే నీవు లేచి నినివే పురమునకు పోయి నేను నీకు తెలియజేసిన సమాచారం వారికి ప్రకటించుము. దేవుడు ఏం చేస్తున్నాడు? నువ్వు లేచి నినివే పురమునకు వెళ్ళి నేను ఆ! నేను చెప్పిన ఆ యొక్క దానిని ప్రకటన చేయమంటాడు. ప్రకటన చేయమంటాడు. కనుక ఇక్కడ చూసినట్లయితే 4వ వచనంలో యోన ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణమంతయు దూరం సంచరించి ఇక 40 దినములు నినివే పట్టణం నాశనమని ప్రకటన చేయగా నినివే పట్టణస్థులు దేవునందు విశ్వాసముంచి ఉపవాసము చాటించి గనులేమి అందరూ గొప్ గోనెపట్టే కట్టుకున్నది. ఇక్కడ చూసినట్లయితే 4వ అధ్యాయంలో ఇక 40 దినములలో నినివే పట్టణము నాశనమగును అంటున్నాడు. మరి దేవుడు ఏమంటున్నాడు? మొదటి 2వ వచనములో కాబట్టి ఆ! మొదటి 2వ వచనం. నీవు లేచి నినివే మహాపురానికి పోయి నేను నీకు తెలియజేసే సమాచారం అంటే దేవుడు ఇంకా ఆయనకేం చెప్పలేదు. దేవుడు చెప్పదాకా ఆయన ఇనలే గాని ఆయన సొంత ఆలోచన చేత నీ ఈ 40 రోజులలో నాశనం అయితదంటున్నాడు. నాశనాన్ని కోరుతున్నాడు ఒక దేవుని బిడ్డ, ఒక క్రైస్తవుడు. దేవుడేమో నేను చెప్పింది ఇంకా దేవుడు చెప్పలేదు. మరి మొదటి అధ్యాయంలో ఏమన్నాడు దేవుడు? దానికి దుర్గతి కలగని ప్రకటించమని నాశనం కోసం అన్నాడా? అనలేదు. కనుక తొందరపాటు ప్రవచనాలు, తొందరపాటు అసత్య ప్రవచనాలు, అబద్ధ ప్రవచనాలు దేవుని దగ్గర కనిపెట్టకుండా, దేవుని అడగకుండా, దేవుడు చెప్పని చెప్పే బాపతనట్టిది. కనుక అలా మనం చేయకూడదు. కనుక ఈయన ఒక దిన ప్రయాణం అంత దూరము సంచరించి చెప్పిన తర్వాత నినివే పట్టణస్థులు ఈయన ఒక్క మాట చెప్పినందుకే ఆ పట్టణస్థులు దేవునందు విశ్వాసం ఉంచి ఉపవాసం చాటించిరట. దేవునికి స్తోత్రాలు. మారు మనసు పొందారు. కనుక దేవుడు చెప్పమని చెప్తే ప్రజలు తప్పకుండా వింటారు. దేవుడు నడిపించిన కాడికి వెళ్తే మన యొక్క మరి ఫలితం అనేది మనం చూడగలం. ఇక మనం గమనించినట్లయితే 6వ వచనంలో ఈ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడు సింహాసనం మీద నుండి దిగి తన వస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూర్దులో కూర్చుండెను. ఇక్కడ యోన ఇంకా నినివే పట్టణము ఒక దూరం
ఒకరోజు అంటే 3 రోజుల ప్రయాణంకి ఒకటే రోజు ప్రయాణం పోయిండు. ఇంకా పోవాల్సి ఉన్నది కానీ పోలే. ఒక్కసారి చెప్పినప్పుడే అక్కడ ఉన్న వాళ్ళందరూ విని మారు మనసు పొందిండ్రు. వీళ్ళందరూ మారు మనసు పొందిన ప్రచారము ఈ మాట ఈ నోట ఆ నోట పోయి ఈ మాట రాజు చెవులో పడ్డదట. ఇంకా యోనా రాజు దగ్గరికి పోలేదు. యోనెవరో రాజుకు తెలవదు. రాజు ఒక అన్యుడుగా ఉన్నాడు. కనుక ఆ నోట ఈ నోట విన్న మాటే రాజు చెవున విన్నప్పుడు ఆయన రాజవస్త్రములు తీసేసి మరి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని దేవునికి ప్రార్థన చేసిండట. దేవునికి స్తోత్రాలు. అంటే మనము ఎప్పుడైతే కరెక్ట్‌గా దేవుడు చెప్పినట్టు, దేవుడు చేయమన్నట్టు చేస్తే ఎంత పెద్దోళ్ళైనా మారు మనసు పొందుతారు. దేవునికి స్తోత్రాలు. ఇక్కడ జరిగిన విషయం ఏందంటే 10వ వచనంలో నినివే వారు చెడును నడతను మానుకొనగా వారు చేయుచున్న క్రియలు దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయవలసిన దాన్ని కీడు చెయ్యక మానెను. దేవుడు ఏదైతే ఏ కీడు ఇంకా లేదిక్కడ. ముందేమన్నాడు? ఒక దుర్గతి కలుగునన్నాడు. రెండోదేమన్నాడు? నేను చెప్పేది ప్రకటించమన్నాడు. కానీ ఇక్కడన్నాడు వారికి కీడు అంటున్నాడు. కానీ ఈయనేం చేసిండు? నాశనము కొరకు చెప్తున్నాడు. కనుక ఆ నాశనంకు సంబంధించి దేవుడు చెప్పలేదు. దేవుడు చెప్పేది చెప్పాలి గానీ దేవుడు చెప్పంది చెప్పకూడదు. కనుక ఆ రాజు ఆ ఊరు వాళ్ళందరూ కలిసి ఉపవాసం ఉండి ఎప్పుడైతే ప్రార్థన చేసిండ్రో ఆళ్ళ మీదికి రావాల్సిన గొప్ప తెగులు రాకుండా కాపాడిండు. ఈ పాఠములో మనకు కావాల్సినది అవసరమైన విషయం ఏందంటే, యోనా దేవుని సన్నిధిలో ఎంత నిర్లక్ష్యం చేసిండనే సబ్జెక్టే గాని, నినివే పట్టణస్థులకు సంబంధించినది కాదిది. దేవునికి స్తోత్రాలు. కనుక ఇక్కడ దేవుడే మనసును మార్చుకున్నాడట. దేన్ని బట్టి? ఆ యొక్క ప్రజలు పశ్చాత్తాపులై దేవునికి ప్రార్థన చేసేదాన్ని బట్టి. ఇదేదో ముందే చెప్తే ఇంకా ఆ యొక్క పట్టణ వాసులందరూ గూడా మారు మనసు పొందుదురు గావచ్చు. కనుక దేవుడు మనకు కొన్ని అవకాశాలు ఇస్తున్నప్పుడు దేవుని నమ్ముకున్న బిడ్డలు, విశ్వాసులు ఇలాంటి అవకాశాలు ఉపయోగించుకోరు. సువార్త చేయడానికి ఇష్టపడరు, సిద్ధపడరు. వాళ్ళకు ఏమైనా గానీ మామూలుగా మన జూమ్ మీటింగ్స్ అటెండ్ కావడం గానీ, తర్వాత పెద్ద పెద్ద కాన్ఫరెన్స్ గానీ, క్రైస్తవ మీట్‌లకి అటెండ్ కావడం గానీ, అందులో ప్రతి దాంట్లో అటెండ్ అవుతూ మేము చూస్తున్నాము, వాక్యం వింటున్నామని చెప్పేసి ఉన్నారు. కనుక అది తప్పేమి కాదు గానీ, ప్రాముఖ్యంగా ఏందంటే ఇక్కడ ఈ యోనా ఒక్కడు ముందుకొచ్చినందుకు ఆ ఓడలో ఉన్నవారు రక్షించబడ్డారు. ముందుకొచ్చినందుకు నినివే పట్టణస్థులు రక్షించబడ్డారు. దేవునికి స్తోత్రాలు. కనుక మన ద్వారా 2 రకాల ప్రజలు, 2 రకాల వ్యక్తులు మరి రక్షణకు రావాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కనుక మనము ఇక్కడ 4వ అధ్యాయము చివరి మాట చూసినట్లయితే, అయితే 120,000 కంటే ఎక్కువైన మందట. 120,000 కంటే. అంటే గమనించండి, నినివే పట్టణములో స్త్రీలు, పురుషులు, రాజు, రాజ సంహారకులు, ఈళ్ళందరూ కలిసి 120. కనుక అంతమంది మరి ఒక యోన ద్వారా రక్షించబడ్డట్టు మనం చూస్తున్నాం. చూడండి, 120,000 కంటే ఎక్కువైన 120,000 కంటే ఎక్కువ మందట. ఒక్క రోజులనే దేవుని మాటను సరిగ్గా చెప్పినందుకు 120,000 మంది రక్షించబడ్డారట. దేవునికి స్తోత్రాలు. కనుక నీ మీద కూడా ఆ బాధ్యత ఉన్నది. నీ ద్వారా కూడా ఎంతోమంది రక్షణలోకి రావాలని దేవుడు అనుకుంటున్నాడు. ఎంతమంది నీతోటి ఇంకా రక్షించబడాల్సి ఉన్నదో మరి నువ్వు నిర్లక్ష్యం చేస్తంటే వాళ్ళ రక్షణకు మరి నీవే ఆటంకంగా ఉంటున్నావు గనక నీవు ఒక అడుగు ముందేసి దేవుడు చెప్పనది చెప్పి సువార్తలో మరి సక్సెస్ కావాలి. మన దేవుని రాజ్యాన్ని విస్తరించాలి. దేవుని రాజ్యాన్ని మనం కట్టాలి. రాజులకు, అధికారులకు మరి దేవుడు మరి మనల్ని భయపడమంటలేడు. ఎందుకంటే రాజులతోటి, అధికారులతోటి మరి వారికి కూడా రక్షణ రావాలని దేవుడు కూడా ఇష్టపడుతున్నాడు. మనం సుఖంగాను, నెమ్మదిగాను ఉండాలంటే రాజుల కొరకు, అధికారుల కొరకు కూడా ప్రార్థన చేయమన్నాడు. గనుక మనకు నినివే పట్టణంలో ఉన్న రాజు కూడా మారుమనసు పొందిండు. రాజభటులు, రాజ సైనికులు, ఆ నినివే పట్టణం మొత్తము ఒక గొప్ప ఉజ్జీవం మనం చూడగలుగుతున్నాం. కనుక ఈ యొక్క కార్యక్రమం చూస్తున్నప్పుడు దేవుని బిడ్డ నీకు ఏదైతే అప్పగించిండో, దేవుడు ఒక తలంతు అప్పగించినప్పుడు, ఒకతను అది భూమిని తవ్వి ఆ తలంతును దాచిపెట్టినప్పుడు చెడ్డ దాసుడు అన్నాడు. కనుక మనకు అప్పగించిన తలంతును మనం ఉపయోగించుకుందాం, దేవుని రాజ్యం కడదాం. మన ద్వారా కొన్ని ఆత్మలను ప్రభు దగ్గరికి నడిపించడానికి ఇష్టపడదాం. కొద్ది మాటలు ప్రభు దీవించునుగాక. ఆమేన్.
థ్యాంక్ యూ టు ఆల్. ప్రైజ్ ద లార్డ్.